హాయ్ హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఆదివారం నాడే వ్లాగ్ అనమాట. ఆదివారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఏమేం చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నదైతే ఈ వీడియోలో చూపెడుతున్నాను. అయితే ముందుగా తప్పకుండా ఈ వీడియో నచ్చితే ముందుగా అయితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ఆదివారం పొద్దున్నే వాకింగ్ అది చేసి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా నేను మా వారు అయితే కాఫీ తాగుతున్నాము. కాఫీ కలుపుకొని కూర్చుని ఈ మధ్య పేపరు మళ్ళీ చదవడం అనేది మొదలెట్టానని చెప్పే కదా, పేపర్ అయితే చదువుతున్నాను. అయితే పేపర్లో సండే నాడు మనకి బుక్ వస్తుంది కదా, అందులో ఆ బుక్కు ఫస్ట్ ఒక వారం అయితే ఒకళ్ళు తీసుకుంటాము, ఒక వారం అయితే ఒకళ్ళు. వెనకాల పద వినోదం అనేది తెలుగు పదాలతో నింపే పద వినోదం అనేది ఉంటుంది కదా, అది చాలా ఇంట్రెస్ట్ అండి నాకు మా వారికి కూడా. ఇద్దరం కూడా ఓ వారం ఒకళ్ళు అని అయితే తీసుకుని దాన్ని నింపుతామన్నమాట. తెలియకపోతే ఒకళ్ళకొకళ్ళు అనేది షేర్ చేసుకుంటాము. అయితే తలకి రంగు వేసుకుందామని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. సరే ఇప్పుడు టైం ఉంది కదా, పోనీలే లేట్ అయితే అయింది పని అని చెప్పి అయితే తల రంగు వేసుకోవడానికి అయితే కూర్చున్నానండి. మా వారు ఎక్కిరిస్తున్నారు. ఏంటి ఇప్పుడు నువ్వు రంగులు అవన్నీ మొదలెట్టావా నువ్వు, నీకు వేసుకోవాలి అని అంటే అదేం సరిపోతుంది, ఆ పౌడర్ కాస్తాను ఓ బకెట్ కలుపుకోవాలి అని. నాకు తల చాలా పలచగా ఉంటుందండి తల మీద, కానీ పొడుగు ఎక్కువ ఉంటుంది. పొడుగు ఎంత పొడుగైనా పొడుగు వస్తుంది, కానీ తల మాత్రం చాలా పలచగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు వేసినా ఎన్ని వేసినా కూడా నిలవదు, వెంటనే పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక వారం రోజుల్లో అయితే పోతుందండి. నేనైతే చెప్పలేను ఉంటుంది అని అయితే. ఒక్కసారి షాంపూ వేసి రుద్దాను అంటే అది పోతుంది. ఎందుకంటే జుట్టు బాగా పలచనమాట తలకి, అందుకని నిలవదు కూడా ఏది కూడాను. సరే అయితే అయింది. కొన్నవన్నీ అయిపోవాలి కదా, ఏం చేస్తాం, పడేస్తామా? సరే వేసుకుంటే వేసుకున్నాను చెప్పి వేసేసుకున్న తర్వాత అది ఆరడానికి టైం పడుతుంది కదా, ఆ టైం ఒక అరగంట అయినా టైం కావాలి. ఈ లోపైతే ఇల్లు ఊడ్చుకొని తడిగుడ్డేసి తుడిచేసుకుని ఇవన్నీ చేసేసాను. వేసుకున్నాను కానీ చిరాకైతే వస్తోంది, అది ఎప్పుడు కడిగేసుకుంటానా అని అలానే అనిపిస్తూ ఉంటుంది. వేసుకోవడం అయితే వేసేసుకుంటాము. తర్వాత అయితే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తలస్నానాలు చేసేస్తే ఎక్కడ ఉంటుందండి, ఏ రంగులు ఏవి తలకి పట్టవు. కానీ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అందరూ మెయింటైన్ చేయగలుగుతున్నారు, మనం ఎందుకు మెయింటైన్ చేయలేము, వదిలేస్తూ ఉంటే మనం కూడా అలానే అయిపోతాం కదా. కానీ వేసుకుందాం వాడుకుందాం అని అయితే అనుకున్నాను అనమాట. అని తలకి రంగు అయితే వేసేసుకున్నాను. పని కూడా అయిపోయింది, ఇంకా స్నానం చేసి రావడమే. స్నానం చేసి వచ్చి వంట చేసుకోవాలి. సరే స్నానం అయితే చేసి వచ్చాను. చూసారా తలకి ఎంత పట్టింది అని అయితే చూపెడుతున్నాను కదా, అప్పుడే కొన్ని తెల్ల వెంట్రుకలు కనబడుతున్నాయి చూడండి. ఇది నూనె పెట్టకపోతే ఇలా ఒక వారం ఉంటుంది. నూనె కనుక పెట్టి తల రుద్దాను అని అంటే మాత్రం అది వెంటనే తెల్ల వెంట్రుకలు మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ మరీ మాకు హార్డ్ వాటర్ అవడంతో తొందరగా నాకు నెరిసిపోతుంది. మామూలుగా అయితే అంత నెరవ. ఈ హార్డ్ వాటర్ వల్ల ఎంత నెరిసిపోయింది అంటే ఇంటికి వచ్చిన తర్వాత మూడొంతుల జుట్టు ఈ పొడుగు మొత్తం కూడా నెరిసిపోతుంది. ఎవరికైనా నా వయసు ఉన్న వాళ్ళకి అంటే 50+ 55 బిలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇంతలా నెరవదండి. కానీ నాకు ఇక్కడున్న హార్డ్ వాటర్ పడక నాకేమవుతుంది అంటే పూర్తిగా నెరిసిపోతుంది. ఏమీ చేయలేను. పూర్తిగా నేనేమో దానికి రంగు వేసుకోలేను. అలాగని చెప్పి దాన్ని అలా మెయింటైన్ చేయలేక ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాను, కానీ ఒక్కోసారి వేస్తూ ఉంటాను. ఇది నా తల పరిస్థితి. సరే స్నానం చేసి వచ్చాకైతే వంట సింపుల్గా చేసేసాను. సాంబార్ పెట్టేసి చామదుంప ఫ్రై అయితే చేసేసానండి. సాంబార్ ఎందుకు అంటే ఇడ్లీ పిండి ఉంది కదా, ఇడ్లీ వేసుకొని రాత్రికి ఇడ్లీ సాంబార్ తినొచ్చని సాంబార్ పెట్టేశాను. సరే అప్పటికే 1:30 అయిపోయింది టైము. నేను మా వారైతే భోజనానికైతే కూర్చున్నాం అనమాట, భోంచేద్దాము అని. చెప్పే కదా ఇద్దరంకి ఆ టేబుల్ సరిపోదు ఉన్న అన్ని పెట్టుకు తినడానికి. నేనైతే ఒక్కోసారి ఇలా టేబుల్ మీద ఆయన కూర్చుంటే నేనేమో ఇలా స్టూల్ మీద లేకపోతే చేత్తో పట్టుకునైనా సరే ఒక్కోసారి తినేస్తూ ఉంటాను. తప్పదు, ఒక్కోసారి అడ్జస్ట్ అవ్వాలి. అలాగని పెద్ద టేబుల్ కొని వేసుకునేంత అక్కడ పట్టే స్పేస్ అయితే మా ఇంట్లో లేదు. అందుకని ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోతాం. ఒక్కోసారి కింద కూర్చొని కూడా తింటూ ఉంటాం అనమాట. భోజనం అయితే కానిచ్చేసాము. ఇంకా సాయంత్రం పడుకొని లేచిన తర్వాత
ఈ సెన్సస్ అనేది ఎన్రోల్మెంట్ అనేది చేసుకున్నాము. దాని గురించి కూడా నేను వీడియో అనేది నిన్న పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా అయితే చూడండి, చేసుకోని వాళ్ళు ఎవరైనా అయితే చేసుకోండి. మాకు ఈజీగానే తొందరగానే అయిపోయింది. తర్వాత అయితే టీ తాగేసామన్నమాట. క్రికెట్ చూస్తూ టీ తాగేసాను. టీ తాగేసిన తర్వాత నేను అన్నాను మా వారితో, బయటికి తీసుకెళ్ళండి నన్ను, ఎక్కడికైనా బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి 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 అస్సలు ఏమి తోచట్లేదు, ఎంతసేపు టీవీ లేకపోతే సీరియల్స్ ఇలానే అయిపోతుంది, తీసుకెళ్ళండి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము అది అన్నారు. ఇలా లేదు, లేకపోతే సినిమా కన్నా వెళ్దాం పదండి అలాగా అన్నాను. అని అంటే ఇంక సినిమా లేదు ఏం లేదు, ఇప్పుడు ఏం టికెట్లు దొరకవు అలాగా. సరే అయితే పద నడు, డీమార్ట్కి సరుకులు ఏమన్నా కావాలంటే పద నడు, డీమార్ట్కి వెళ్దాము, సరుకులు తీసుకుందాము అన్నారు. సరే అయితే పోనీలే ఎటో అటో వెళ్ళొద్దామని చెప్పి సరుకుల లిస్ట్ అయితే పెట్టుకుని ఇద్దరం డీమార్ట్కి అయితే బయలుదేరామండి. బయలుదేరేటప్పటికే 7 దాటిపోయింది. ఆయనకేమో మంచి క్రికెట్ రసపట్టులో ఉందన్నమాట, వదిలి రావడం ఇష్టం లేదు. నా బలవంతం మీద అయితే బయలుదేరారు. సరే డీమార్ట్కి అయితే బయలుదేరి ఇద్దరం కూడా వచ్చేసామన్నమాట. అలాగా బయటికి వస్తే ఎంత చల్లటి గాలి, వాతావరణం ఎంత బాగుందనిపించిందో. అయితే వాన పడుతుందేమో అని అనుకున్నాము, కానీ చక్కగా ఉందన్నమాట వాతావరణం, ఆహ్లాదంగా అనిపించింది. సరే మెల్లగా అయితే డీమార్ట్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. వద్దంటారు నన్ను, సాధారణంగా డీమార్ట్కి తీసుకెళ్ళరు ఈయన. ఎందుకు అనంటే నేను 1కి 4 కొంటానని ఈయన ఉద్దేశం అనమాట. ఇప్పుడు కూడా నాకు ఏం పూర్తిగా ఏమి నన్ను తిప్పి అయితే ఏం చూపెట్టరు. 1 గంట తిప్పుతానని చెప్పారు, గంటే టైం ఇచ్చారనమాట. ఈ గంటలో ఏం చేయగలిగితే అదే చేయాలి అని అన్నారు. సరే అని చెప్పి అయితే బయలుదేరాం కదా, డీమార్ట్కి అయితే వచ్చేసాము. వచ్చేస్తే నిజంగా ఏమి రష్ ఉన్నారంటేనండి, పిల్లలకి సెలవులేమో, ఇంకా పిల్లలు ఇంకా జనాలు ఎలా ఉన్నారు అంటే దాన్ని ఏమంటారు, ఒక సంతలాగా అనిపించింది అనమాట. చాలా రష్గా ఉన్నారు. సరుకులు కూడా ఈ పప్పులు అలాంటివన్నీ కూడా అయిపోయాయి. అయిపోతే అసలు నింపలేదు, ఫిల్ చేయట్లేదు. ఎందుకంటే ఉన్నవే తీసుకుంటారు అనో మరి ఏమో తెలీదు. చాలా వరకు అయితే అడుక్కొచ్చేసాయి సరుకులు అనేవి. సరే లిస్ట్ ప్రకారం అయితే కావాల్సినవి అయితే తీసేసుకుని బయలుదేరిపోయాము అనమాట. మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుని ఎంత తక్కువలో కొందాము అనుకున్న 2000 పైన బిల్ అయితే అయిందండి. అనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత సరుకుల కంటే కూడా ఈ నాన్ సెన్స్ కొనుక్కోవడమే ఎక్కువ అవుతుంది. బిస్కెట్లని, లేకపోతే కూల్ డ్రింకులని, మ్యాగీలని, ఏవో ఇంకా తినుబండారాలని, అవని ఇవని నానా చెత్త కొంటూ ఉంటాం కదా. అందుకని మా వారు ఏంటంటే అసలు వాటికంటే ఎక్కువ కొనడం అవుతుందని చెప్పి అయితే సాధారణంగా బిల్ తీసుకెళ్లరు. అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు 3 ఫ్లోర్లు ఉంటే ఒక్క ఫ్లోర్ కూడా శాంతం తిరగమండి. అంత ఇలా ఇలా తిప్పి ఇలా తీసుకొచ్చేస్తారనమాట. అయినా ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను, నా చేత్తో ఏదో నా ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చు అని. సరే అదైతే బిల్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటికే 9 అయిపోయింది. 9 అయిపోయింది కదా, సరే అని ఇడ్లీ పిండి అయితే వెళ్ళేటప్పుడే బయట పెట్టేసి బయలుదేరాను. వచ్చి సరే ఇడ్లీ అయితే గబగబా వేసేసాననమాట. వేసి ఇటు సాంబార్ అయితే వేడి చేసేసాను. ఇడ్లీ సాంబారు అలానే కారప్పొడి ఉంది కదా, చింతాకుతో చేసిన కారప్పొడి ఉందని చెప్పా కదా, అది వేసుకొని అయితే డిన్నర్కి అయితే కంప్లీట్ చేసేద్దాము అని అయితే అనుకున్నాము. చాలా బాగుందండి, కారప్పొడితో అయితే చాలా చాలా బాగుంది అనిపించింది. ఇడ్లీ సాంబారు అలానే కారప్పొడి వేసుకుని అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఇదండి సంగతి. మా సండే నాడు ఇలా అయితే గడిచింది. ఈ ఇడ్లీ సాంబారు కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. అసలు వడలు కూడా వేసుకు తినాలని అయితే అనిపిస్తూ ఉంటుంది, కానీ అన్నీ హెవీగా అయిపోతాయి కదా అని అయితే వడలు వేసుకోలేదు. ఇడ్లీ సాంబారు కారప్పొడి అలానే పల్లి చట్నీతో అయితే కానిచ్చేసాము. ఇదండి వీడియో, సండే నాడు వ్లాగ్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించింది? ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఎల్లవేళలా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అలాగే హ్యావ్ ఎ నైస్ డే. మీకు అంతా కూడా శుభం జరగాలని కోరుకుంటున్నాను. ఉంటానండి.